హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే క్వెస్ట్ గ్లోబల్, అమెజాన్, ఏడీపీ అండ్ ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే క్వెస్ట్ గ్లోబల్ నుంచి ట్రైనీ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు ఫ్రెషర్స్ని. దీనికి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్ సెట్ చూసుకుంటే మీకు పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్, కంబైన్డ్ ఫీల్డ్స్, జిఈఓ సెట్స్, బిన్స్ అండ్ హైరార్కీస్ and knowledge of Power Apps, handling databases, and write custom SQL to support business requirements. Good knowledge in other visualization tools such as Spotfire or Tableau. Candidate preferred with Python knowledge. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఎవరైతే డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అండ్ ఎవరికైతే పవర్ బిఐ, ట్యాబ్లు, పైథాన్ మీద నాలెడ్జ్ ఉంటుందో, ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలి ఎస్క్యూఎల్తో పాటు. సో వీటన్నిటి మీద ఎవరికైతే గ్రిప్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. 2019 నుంచి 2024 వరకు అప్లై చేసుకోండి. మీకు స్కిల్స్ చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా. ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఇప్పుడు వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఉంటాయి కదా, వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, వర్బల్, రైటింగ్, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. గుడ్ అట్ డేటా అనాలిసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు కంటెంట్ ఎడిటింగ్. ఇది తెలిసిన వాళ్ళకి ప్రిఫర్డ్ అంటున్నారు. ఫెమిలియారిటీ విత్ అమెజాన్ మ్యూజిక్ అండ్ ఇట్స్ కాంపిటీటర్స్. ఓకేనా. అమెజాన్ మ్యూజిక్తో పాటు ఎవరైతే మార్కెట్లో దానికి కాంపిటీషన్స్ ఉన్నాయో వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో వాళ్ళకన్నా మనం దేనికి బెటర్ అన్నట్టు మీరు చెప్పగలిగితే చాలా వాళ్ళు ఇంప్రెస్ అవుతారనమాట. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే దీనికి హైదరాబాద్ వర్క్ లొకేషనే. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏడీపీ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ విత్ నో అవుట్స్టాండింగ్ అరియర్స్, ప్రిఫరబుల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీలో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అండ్ ఎవరైతే ఇప్పుడు 2025లో పాస్ అవుట్ అవ్వబోతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చదువుతున్నారు. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్ కోర్ నాలెడ్జ్ ఆన్ ఊప్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్, ప్రిఫరబుల్లీ ఆర్డీబీఎంఎస్ అడుగుతున్నారు. యాక్టివ్ కంట్రిబ్యూషన్ టు ద ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఓవరాల్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఫైనల్ ఇయర్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దాని మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది ఎందుకు తీసుకున్నారు, దానివల్ల యూజ్ ఏంటి, ఇలా మొత్తం చాలా అడుగుతారనమాట. అండ్ ప్రాజెక్ట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. ఎవరైతే ప్రెజెంట్ స్టడీస్లో ఉన్నారో వాళ్ళు డిఎస్సి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు కానీ బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్యూచర్లో అయితే జాబ్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా డిఎస్సి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు అన్ని కంపెనీస్ కూడా. సో డిఎస్సి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బెస్ట్ అవుతుంది మీకు. ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి జూనియర్ డేటా సైంటిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏ రిలవెంట్ ఫీల్డ్ ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ ఆర్ డేటా సైన్స్. ఓకేనా. డైరెక్ట్గా కోర్స్ సిఎస్సి తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ సిఎస్సిలో డేటా సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ డేటా సైన్స్ మోడల్స్ అండ్ మెథడ్స్, ఎల్ఎల్ఎంస్, సారీమాక్స్, ర్యాండమ్ ఫారెస్ట్ ఎక్సెట్రా. ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ ఎస్ పైథాన్ అండ్ ఆర్. అండ్ విజువలైజేషన్ టూల్స్ చూసుకుంటే ట్యాబ్లెట్ అండ్ పవర్ బి అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్. సో ఇది కూడా ఫ్రెషర్స్ కోసం అక్కడ ఎక్స్పీరియన్స్ అన్నారు కదని చెప్పి మీరేమి స్కిప్ చేయొద్దు, అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై చేయాలంటే అక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు జాబ్కి నావిగేట్ అవుతారు. ఈ 4 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి 1 by 1 క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ అయిన జాబ్స్కి. అండ్ వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీద ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మీరు డిఎం చేయండి. సో దట్ దానికి రిలేటెడ్గా ఎటువంటి పోస్ట్ అని మేము వేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.